మనలో చాలా మందికి 2006లో ప్లూటో ప్లానెట్ ని ప్లానెట్ల లిస్ట్ లో నుంచి రిమూవ్ చేశారని తెలుసు గానీ ఎందుకని రిమూవ్ చేశారు అని మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రకారం ఒక ప్లానెట్ ఈ 3 రూల్స్ ని పాటిస్తేనే సోలార్ సిస్టమ్ లో ప్లానెట్ గా గుర్తించబడుతుంది. నెంబర్ 1 రూల్, ప్లానెట్ అనేది తప్పకుండా సన్ చుట్టూ ఆర్బిట్ చేయాలి. ప్లూటో కూడా అన్ని ప్లానెట్స్ లనే సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది కాబట్టి ఆ రూల్ ని పాస్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2, ఒక ప్లానెట్ అనేది రౌండ్ షేప్ లోనే ఓన్ గ్రావిటీ కలిగి ఉండాలి. ప్లూటో కూడా రౌండ్ షేప్ లోనే ఓన్ గ్రావిటీ కలిగి ఉంటుంది కాబట్టి ఈ రూల్ కూడా పాస్ అయింది. ఇంకా లాస్ట్ నెంబర్ 3 రూల్, ప్రతి ప్లానెట్ అది తిరిగే ఆర్బిట్ లోకి ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్, ఐసీ రాక్స్ ఇలా ఏ అదర్ ఆబ్జెక్ట్స్ ని అలో చేయకూడదు. దాని గ్రావిటీ పవర్ తో దాని ఆర్బిట్ ని క్లియర్ చేసుకుని ఆ ప్లానెట్ మాత్రమే ఆర్బిట్ చేయాలి. అయితే ఈ రూల్ ని ప్లూటో పాస్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ప్లూటో సోలార్ సిస్టమ్ లో ఉండే కెప్లర్ బెల్ట్ లోని ఐసీ రాక్స్ తో తన ఆర్బిట్ ని షేర్ చేసుకుంటుంది. ప్లూటో గ్రావిటీ చాలా వీక్ గా ఉంటుంది కాబట్టి ఆ రాక్స్ ని తన ఆర్బిట్ నుండి రిమూవ్ చేయలేక వాటితోనే ఆర్బిట్ ని షేర్ చేసుకుంటుంది. సో ఈ ఒక్క రూల్ ని పాస్ అవ్వలేదు కాబట్టి 2006లో ఐఏయు ప్లూటోని ప్లానెట్ల లిస్ట్ లో నుంచి రిమూవ్ చేసింది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది.